హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కదా, మా ఇంట్లో కంపల్సరీగా సాంబార్ అయితే ఉంటుంది. సాంబార్ చేస్తే అందులోకి ఫ్రై అప్పడం అయితే ఇంకా కంపల్సరీ. మా పిల్లలు అయితే అప్పడం తింటారు, మేమైతే ఫ్రై తింటామండి. మీలో ఎంతమంది ఇలా సాంబార్ లోకి అప్పడం గానీ ఫ్రై గానీ ఉంటే తింటారో కామెంట్ చేసి చెప్పండి. ముందుగా పప్పునైతే ఉడికించుకున్నానండి. నేను టమాటాలు పచ్చిమిర్చి వేసి ఉడికించుకుంటాను. ఉడికిన తర్వాత టమాటాలను ఈ విధంగా పక్కన తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు ఇందులోకి గుప్పెడు కల్లుప్పు వేసుకొని బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, తాలింపు గింజలు, కట్ చేసుకున్న వెజిటేబుల్ మొత్తం వేసుకొని కరివేపాకు వేసి ఒకసారి గెరటితో కలిగి తిప్పి అవి కొంచెం మగ్గిన తర్వాత వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తాన్ని గెరటితో కలిగి తిప్పి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకోవాలి. వెజిటేబుల్స్ అన్ని మగ్గిపోయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న టమాటాలు మొత్తాన్ని వేసుకొని చింతపండు రసము 2 లీటర్ల దాకా వాటర్ పోసి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఉడికించిన పప్పు వేసుకొని పసుపు, కారము, సాంబార్ పొడి, ఉప్పు వేసుకొని 10 నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే వేడి వేడిగా సాంబారు రెడీ. వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, సూపర్ గా ఉంటుంది. ప్లీజ్